బ్యాంకులా లోన్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు పాన్ కార్డు ఇట్లా అన్ని కాయిదాలు కరెక్ట్ ఉండాలి. ఏది తక్కువన్నా రాదు వమ్మంటారు. మునుపు లోన్లు తీసుకొని కట్టకున్నా సిబిల్ స్కోర్ వాడిపోయి అట్లా తిప్పలే అవుతుంది. ఇసొంటి షికాకులేం లేవనుకోర్రి, బ్యాంకులో పిలిచి మరి లోన్లు ఇస్తుంటాయి. ఫోన్లకైతే మెసేజ్ల మీద మెసేజ్లు వంపుతుంటాయి. అసొంటిది గీడేమైతుందంటే పాస్బుక్లు పెట్టినా కాయిదాలు కరెక్ట్ ఉన్నా రైతులకు లోన్లు అందుతలేవు. ఆడాడా కొత్తగూడెం జిల్లా ఇల్లెందులకి బ్యాంకులో చూడు ఎంత లోన్లు అవుతుందో. ఇల్లందు యూనియన్ బ్యాంకులో మొత్తం బ్రోకర్ల దండ నడుస్తుంది. ఫీల్డ్ ఆఫీసర్ గారు ఆయన ఖమ్మంలో ఉంటున్నారు. ఇవాళకి 10 రోజులు అయింది. 10 రోజుల నుంచి బ్యాంక్ ముఖం కూడా చూడలేదు. గదన్నట్టు బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ గారు బోకర్గాళ్లతో చేతులు కలిపి కమిషన్ ఇచ్చిన రైతులకే లోన్లు, లేకుంటే లేదు. 5,000 కంచి 10,000 దాకా గుంజుతారు ఒక్కొక్కడ. సందు దొరుకుతంతకు ఎక్కువే. ఆ వ్యక్తి మన నాన్న చేతిలో నుంచి తీసుకున్నారు సార్. 31,000 తీసుకొని మళ్ళీ 4,000 ఏమో వడ్డీ అని తీసుకున్నారు. మళ్ళీ మా మామయ్య ఏమో 2,000 మళ్ళీ ఆయన ఎక్స్ట్రా కమిషన్ కూడా తీసుకున్నారు సార్. మొత్తం 38,000 దాకా తీసుకున్నారు సార్. 38,000 అంటే చూడుర్రిగా బోకర్లు రాగానే రైతులంతా మరలబడ్డారు వాళ్ళ మీదికి. వాళ్ళు తీరికెళ్ళాక ఇస్తారు. మాపి వచ్చిందా లేదా అంటే ఏ పని లేని వాళ్ళు మీరు ఒక్కలేనా? ఉంటే మేము కట్టిస్తున్నాం, వడ్డీతోటే తీసుకుంటున్నాం. అట్లా కొన్ని ఇప్పటి నుంచి కాదు, చాలా మంది ఉన్నారు. లోన్ల పేరు మీద గిట్లా దందా నడుస్తుంటే మీరేం చేస్తున్నట్టు అని బ్యాంకు మేనేజర్ గారిని అడిగితే మనకి గతంలో జరిగింది మనకు తెలియదు సార్. మనకు ఇప్పుడు కొత్తగా నేను వచ్చిన కాబట్టి నా దృష్టికి ఏమైనా వస్తే నేను కఠినంగా చర్యలు తీసుకుంటాను. ఇక రుణమాఫీ కాడ సుతా తీరు తక్లీఫులు, అది తప్పు ఉంది ఇది తప్పు ఉంది అని సతాయిస్తుర్రట. పేరు తప్పు అనేది ఉన్నదని చెప్తారు. పేరు తప్పు ఉంటే మాకు రైతు బంధు రావద్దు కదా. పేరు తప్పు ఉంటే రైతు బంధు వస్తుంది. రేషన్ కార్డు లేదు, రుణమాఫీ ఈయనకు వర్తించలేదు. మరి 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు. మరి ఈయనకి మాఫీ ఇప్పుడు రావాలంటే ఎట్లా రావాలి? గీసొంటోళ్ళంతా అగ్రికల్చర్ ఆఫీసర్లను బ్యాంక్ మేనేజర్లను కలువుర్రి. పేర్లు తప్పుంటే సై చేస్తారు, రేషన్ కార్డు లేకున్నా లోన్ మాఫీ చేస్తారు. ఖుద్దు వ్యవసాయ మంత్రి తుమ్మల సారే ఎన్నో మాటలే చెప్పిండు. అట్లనే కొత్త లోన్లు తీసుకునేటోళ్ళని తిప్పల పెట్టకుండా సుధా చూడుర్రి సారు జరా.